ఎమి గురించి మనము నేర్చుకొని ఉన్నాం. ఎమి అంటే ఏంటి? ఐఆమ్ గా I am. మనము నేర్చుకొని ఉన్నాం. సో డిక్లరేషన్ ఎవరైనా చెప్తారా? ఎమి ఎస్మెన్ Esmen. ఎమి అండ్ ఎస్మెన్ గా CI. మనం తీసుకున్నాం. అండ్ దెన్ A. ఏ ST. ఏ అండ్ దెన్ ST. ఎస్టీ అండ్ ఇక్కడికి వచ్చేసరికి ST. ఎస్టే అండ్ IC. సో ఇక్కడికి AC. వచ్చేసరికి ఇట్స్ AC. అబౌట్ ఐసి గురించి మనము నేర్చుకున్నాం. సో ఎంఈ అంటే I am. I am. ఐఆమ్ అండ్ ఏ You are. యు ఆర్ అండ్ ఎస్టీ He or she He, is. she or ఈ it. షీ ఇట్ It ఈస్ is. గా మనము చూసుకుని ఉన్నాం. అండ్ దెన్ ఎస్మెన్ We are. We are. ఆర్ ఎస్టే You are. You are. యు Plural. ఆర్ అండ్ You ఎస్సి plural. They are. They are. Yes. దే Are. ఆర్. సో దే ఆర్ గురించి మనము నేర్చుకొని ఉన్నాం. అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ ఓ ఓమెన్ అండ్ ఏస్ ఎటే ఏ ఊసి అని మనము ఇది వచ్చేసి దేని గురించి నేర్చుకున్నాం? దిస్ ఇస్ అబౌట్ ద వర్బ్ ప్రెసెంట్ గురించి మనము నేర్చుకుని ఉన్నాం. ఇది వచ్చేసింది దిస్ ఇస్ నోన్ యాజ్ వాట్ Verb. Okay. వర్బ్ ఇది కూడా వర్బే కానీ ఇక్కడికి వచ్చేసరికి సో వి కమ్ సో వి సీ అబౌట్ okay we come to the point and we see this one as okay so ఇది వచ్చేసి I and but whereas here it is I am and ఇక్కడికి వచ్చేసి you and ఇక్కడికి వచ్చేసరికి you are and ఇక్కడ he she it is సో ఇక్కడికి వచ్చేసి he she it గా చూసుకొని ఉన్నాం. అండ్ దెన్ ఇది వచ్చేసరికి we are సో కంపల్సరీగా మనము ఈ యొక్క హెల్పింగ్ వర్బ్ యాక్సిలరీ వర్బ్స్ ని ఇక్కడ మనము యూజ్ చేస్తా ఉన్నాం. హెల్పింగ్ వర్బ్స్ ఆర్ ది యాక్సిలరీ వర్బ్స్ ని కంపల్సరీగా యూజ్ చేస్తా ఉన్నాం. యూజ్ అబౌట్ కంపల్సరీ ఆఫ్ దిస్ వర్బ్స్ హెల్పింగ్ వర్బ్స్ ని మనము సో టుడే వీ హావ్ టు కమ్ టు ద లెసన్ నెంబర్ 14. Today we have to come to the lesson number. సార్ Ah, సార్ ఇప్పుడు ఇది వర్బ్ కి ఇప్పుడు ఈ డిక్లరేషన్ కి ఏం రిలేషన్ ఏంటి సార్? Anil, ఇప్పుడు ఇది హెల్పింగ్ వర్బ్, ఇది మెయిన్ వర్బ్, అది ఇది మెయిన్ వర్బ్, ఇది హెల్పింగ్ వర్బ్. ఓకే సార్. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్స్ ఏంది? హెల్పింగ్ వర్బ్స్ ఇంకో పేరు ఏంది? హెల్పింగ్ వర్బ్స్ ఇంకో పేరు ఏంది? యాక్సిలరీ వర్బ్స్ అంటే మనం ఓకే యాక్సిలరీ వర్బ్స్ అంటే సో బేసికల్గా టు బి ఏదైతే ఉందో దాన్ని బట్టి. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందండి? ఇస్ ఇట్ క్లియర్?
ఈడ తీసుకొచ్చి పేపర్ వాడచ్చు. Okay. Okay, రాసారండి? Yes, sir. Okay, so anybody from BD? BD నుండి ఎవరన్నా చదువుతారండి? Sir, shall I? కొత్త వాళ్ళు ఎవరన్నా BD నుండి ఇప్పటి వరకు ఎప్పుడు ఇనిషియేటివ్ తీసుకోలేదు అన్న వాళ్ళు, ఎక్సెప్ట్ విజయ్ గారు, సైమన్ గారు, కీర్తి అండ్ దేవ్ కుమార్ బ్రదర్ తప్ప వేరే వాళ్ళు ఎవరన్నా? సార్ నేను సుబ్బారావు చదవనా? చదువు చదువు. ఐఓవిఓస్ ఎటర్నల్. ఐఓ నియోస్ ఐఓనియోస్ ఎటర్నల్. అపిటోస్ ఫెయిత్లెస్. అపిటోస్ అపిటోస్ ఫెయిత్లెస్. అపిటోస్ ఫెయిత్లెస్. ఓయ్ అగియోయ్ ద సెయింట్స్. ఓయ్ అగియోయ్ ద సెయింట్స్. అపిస్టోస్ కదండి ఇది. అపిస్టోస్. అపిస్టోస్ సార్ అది. ఓ ఎస్ 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 అండి. ఎస్ కరెక్ట్. చదవండి. ఓ పునెపోస్ పునెరోస్. ఓ పునెరోస్ ఓ పొనెరోస్ ద ఈవిల్ వన్. Didasco I teach. Didasco I teach. Keodo I preach. Keudo I preach. K-O I think that is sir. కిరుసో. మీరు ఒక So కాన్సోనెంట్ చదవండి. కాన్సోనెంట్స్. Kappa. kappa. Eta. Eta. Eta.
Omicron, Epsilon, ఏంది Epsilon. ఒమిక్రాన్ ఎక్కడ ఉందండి? Third, రో అండి అది రో sir. Third one, I know. Last but Caruso. yes, sorry. ఆ, Kappa, Eta, kappa, ఈటా, Eta, ఆ, Rho, రో, Epsilon, Epsilon, ఉప్సిలోన్, అది Epsilon, ఉప్సిలోన్, Delta, Sigma. డెల్టానా సిగ్మానా? Sigma, sorry, Sigma, ఆ, Omega, సిగ్మా ఒమేగా. ఆ, I preach. ఆ, Pa, తర్వాత లాస్ట్ Pa, ఆ? Pa, Pa, ఆ. Pa, పా ఏందండి? పై Pe, గ్రీక్ చెప్పండి అండి. Pe, పై పై, పే పై, అంటే హీబ్రూ పై, అయిపోతుంది. Pi, ఆ, Epsilon, ఆ, Mu, Pi, ఆ, Omega, ఒమేగా. ఆ, పెంపు Pempo, I పెంపో, send, పెంపో, ఐసెండ్. ఓకే, Sir. పెంపో, ఐసెండ్. sir. ఓకే, సార్ ఫిఫ్త్ వర్డ్ లో కాపా మిస్ అయింది సార్. సార్ ఫిఫ్త్ వర్డ్ లో Didasco. డిడస్కో సార్ అది. ఓకే, కాపా మిషన్. ఓకే, థ్యాంక్ యూ. కాపా మిషన్. ఓకే, సో నౌ ఇన్ దిస్ వొకాబులరీస్, ఈ యొక్క వొకాబులరీలో మనం చూసినప్పుడు దిస్ ఇస్ అబౌట్ ఓస్ ఉంది, అండ్ ఇక్కడ కూడా ఓస్ ఉంది. సో ఓస్ అండ్ దెన్ ఓన్. సో విచ్ ఇస్ టు సే విచ్ జెండర్ అండి ఇది? Masculine. మాస్కులైన్ అండి. masculine gender. And own Neuter gender. neuter gender. Okay, neuter gender ga. So ikkada kuda we see about the same one, but rest of all వచ్చేసరికి. Okay, now what is this? Fifth one, sixth one, seventh one ఏందండి? సింగిల్ సార్, సింగులర్. ఏం సింగులర్? ఓ What kind of vocabulary is it? I first person. I teach. అదే what I kind? teach. Verb. Okay. Verb, Okay, so sorry. ఈ యొక్క vocabulary లోనే we have about adjectives are there. We have about cases ఉన్నాయి, and we have about verb ఉన్నాయి, verbs. సో verbs అని మనము చూస్తా ఉన్నాం. అంటే it is like adjective ఏదేదండి? It's about aionios, which is about eternal, and then apistos, faithless. Apistos, faith. So pistos ante faithful. Pistos ante faithful. Ikkada alpha add అయ్యేసరికి so it becomes as the opposite of the faithless. And then the saints. Okay, ikkada cases annam. So it is about neuter plural undi. Nominative plural ni మనం చూస్తున్నాం. Oi, hagioi. Oi, hagioi. The oi is the, hagioi is about saints. And then poneros, the evil one. And then didasco, I teach. And then we come to the point of it is what? Keruso, I preach or I proclaim. Keruso, I preach or I proclaim. And then we come to the pempo, I send. So మనము adjectives గురించి మాట్లాడినా, it is about three kinds of adjectives.
మనం అన్నాము ఇట్స్ అబౌట్ attributive and then predicative and then substantive. So substantive lo we have only two genders. Substantive lo emunandi we have only two genders. What are those two genders? masculine and neuter. Neuter. Masculine and neuter. కానీ whereas adjective లో కానీ predicative లో కానీ three genders ఉన్నాయి. Three genders ఉన్నాయి. Masculine gender ఉంది, feminine gender ఉంది, and neuter gender. neuter gender ఉంది, కానీ feminine మాత్రము లేదు. Feminine అన్నది లేదు. So we come to the lesson number 14. Lesson number 14, which is about substantive use of. Word కనిపించడం లేదు సార్. Okay. So lesson number 14. Lesson number 14. Substantive use of adjective. Substantive use of adjective. Adjectives of two terminations. Okay, adjectives of two terminations. What are the two terminations? Termination అంటే ఏంటండి? End. Termination అంటే ఏంటండి? Ending. ఎండ్ సార్ సార్ బోర్డ్ తీసివేయట. ending. తీసి వేయడము అన్నది తీసివేశాట. Remove from that place. Two things are being terminated. Two things are terminated. So what are those two? Termination అంటే ఏంది? Deleting. Totally omitting, sir. Totally vomiting గా మనము చూస్తాం. So it's coming to the point of where you are removing it. So okay, now we come to the vocabularies. 76 లో మనం అక్కడ vocabulary ని రాసుకుని ఉన్నాం. So which is to say, ఎవరైనా మళ్ళీ ఒకసారి చదువుతారండి vocabularies? సార్ నాకు బోర్డ్ అసలు కనిపించడం లేదు సార్. సిస్టర్ మీరు ఫోన్ లో ఫోటోస్ ఎట్లా మీరు చూస్తారో అట్లనే కొంచెం అందులో కూడా బ్లాకే కనబడుతుంది. లేదు బోర్డు కనిపిస్తుంది. బోర్డు కనిపిస్తుంది. లాగౌట్ అయ్యి లాగిన్ అయ్యో బోర్డ్ లేదు, క్లియర్ కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చింది. ఏందో Okay, చదవండి ఎవరన్నా. సార్ చదవమంటారు సార్? రామున్ సార్ చదవండి. Ionios eternal. Opistos faithful. Agaio saints. అయ్యా మళ్ళీ ఒకసారి చదవండి. Oi, sorry, Agaioi. The saints. Agioi saints. Poneros, the evil one. Didasco, I teach. Keiroso, I preach, I proclaim. I send. Tempo, I send. Okay. రాము గారు మళ్ళీ ఒకసారి చదవండి. బ్రదర్ రాము. ఓకే సార్ ఎయినియోస్ ఎటర్నల్ faithless, oi agioi, the saints, o poneros, the evil one, didasco, I teach, kerusto, I preach, I proclaim, tempo, I send. Okay, so that's అందరు కూడా ఫెమిలియర్ అని అనుకుంటున్నాను నేను. సో సార్ ఈ పెంపోకేను అపోస్టలోకి డిఫరెన్స్ ఏంటి సార్? ఓకేనండి. సో పెంపో ఆల్సో ద సేమ్ అండి. పెంపో ఆల్సో ద సేమ్, విచ్ ఇస్ అబౌట్ ఐ సెండ్, అండ్ అపోస్టలోస్ ఆల్సో ఐ సెండ్. ఓకే. బట్ వేర్ సెండింగ్ విత్ మిషన్ ఇస్ డిఫరెంట్ అండి యూసేజ్ లో. Okay. Apostolos where it is in a command and with a mission. Okay. The command అంటే మా అపోస్టల్ అంటే వాళ్ళ మిషనరీస్ లాగా అన్నమాట.
అదే. So okay, so like we have learned about other two words. So other two words ante it is like we have learned about the word. For child గురించి కూడా మనం two words చూసుకొని ఉన్నాం. So in the same manner we see about the same. Okay, now we come to the 77 adjectives of two terminations. Some adjectives use the same ending for the feminine that are used for the masculine. Some of the vocabularies, and they are listed with only two endings in the vocabularies. Okay, so where we see. And now, okay, now I believe you all are thorough with the declension of second declension. అందరూ కూడా thorough ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. So okay, second declension where of masculine, only endings ఎవరని చెప్తారండి? Only endings where Os, on, okay, so first of all tell me the cases. nominative, Nominative case, os, Genitive case, genitive case, dative, dative, accusative. accusative. Okay. Okay, so now tell me about the number. Os, Number. Singular number. Singular and plural. Tell me about its endings. nominative, os, oi, Os, oi, Oi. on, Own, u, Genitive. on, on, who, voice, o, ois, o, ois, omega, o, ois, ois, on, on, os, os. Okay. So epsilon, tell me about oi, neuter. Own, singular, plural. Okay, chapan. Own, Singular, plural. singular, plural. Own are. Who, own, Who, own, who, iota first. own, iota, ois, Own are. own, Okay, so that is what we have seen. So Second declension. One is second declension. ఇవన్నీ కూడా సెకండ్ డిక్లెన్షన్. Okay, so this is what we have learned. ఇదే మనము సార్ ఇందులో ఒకేటి ఉండదా? వొకేటివ్ లేదండి. అంటే when I'm talking this one in the adjectives form. Adjectives forms. Okay, adjectives form lo now okay, tell me about feminine ఎవరన్నా వేరే వాళ్ళు ఎవరన్నా అండి? వేరే వాళ్ళు ఎవరన్నా? సార్ నేను చెప్తా సార్. చెప్పండి బాబురావు గారు, చెప్పండి. ఫెమినైన్ ఆర్టికల్ లో ఆర్టికల్ కాదండి, ఫస్ట్ డిక్లెన్షన్. నామినేటివ్ ఈట ఈ ఫ్లోరల్ ఫ్లోరల్ ఐ ఆల్ఫా అయోటా జెనిటివ్ టౌ టైస్ సింగులర్ టేస్ టోన్ ఫ్లోరల్ సార్. ఓన్ మీరు ఆర్టికల్ చెప్తురండి, ఆర్టికల్ కాదండి, ఆర్టికల్ వద్దు. మీరు ఆర్టికల్ చెప్తా ఉన్నారు, అందుకే కన్ఫ్యూజన్ అవుతుంది. ఓకే సార్. ఓకే, ఆ డేట్ వచ్చేసి ఈటా సబ్స్క్రిప్ట్ అయోటా, తర్వాత ఐస్ ఆల్ఫా అయోటా సిగ్మా ఐస్, తర్వాత ఎక్విస్టేట్ వచ్చేసి ఈటా న్యూ ఇన్ ఎన్ ఫ్లోరల్ వచ్చేసి ఆల్ఫా సిగ్మా. ఓకే, ఆల్ఫా సిగ్మా. థాంక్యూ సార్, థాంక్యూ. ఓకే ఇంకోటి ఉంది చెప్పాలి.
with alpha. Last one. ఈటా ఈటా ఐ Alpha తో ఉన్నది. ఈటా చెప్పేశారండి. ఆల్ఫాతో చెప్పండి. ఆల్ఫాతోనా? ఈటా చెప్పారు, ఆల్ఫాతో చెప్పండి. సార్ ఫస్ట్ ఆల్ఫాతో సింగులర్ నోట్ సింగులర్ ప్లోరల్ సార్. నామినేట్ ఒమిక్రాన్ ఓ సింగులర్ ఓ ఆల్ఫా ఆల్ఫా alpha ఆల్ఫా ఐ ఆల్ఫా ఐ సార్. ఆల్ఫా ఐ ఆస్ 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 ఓన్ ఓన్ ఆల్ఫా Ice. ఆల్ఫా ఐస్ ఆల్ఫా ఆల్ఫా ఐ ఐస్ ఐస్ ఆన్ ఆల్ఫా ఓన్ ఓకే. ఓన్ ఆల్ఫా అయోటా సిగ్మా. సిగ్మా సిగ్మా. Okay, so ఇది where we have learned this one as a masculine, neuter and feminine. Feminine లో రెండు kinds ఉన్నాయని చెప్పేసి మనము నేర్చుకొని ఉన్నాం. సో ద సేమ్ థింగ్ ఇక్కడికి వచ్చేసరికి, ఇందులోకి వచ్చేసరికి we are going to do with this two. ఇందులోకి వచ్చేసరికి మనము okay, let's take the word about apistos. 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 Apistoi. Apistoi. Apistu. Stone. Apisto. Stone. Apistool. స్టోన్ Apiston. Apistu. Apiston. Apistois. Apiston. Apiston. Apisto. Ois. Apistus. Os. O-U-S. Pistus. సార్ రాయలేదు సార్. 35 నిమిషాలు అయిపోయింది. రూత్ బుక్ ఉంది కదా నీ దగ్గర? సార్ మీనింగ్ అంతా ఒకటే వస్తుంది సార్. ఓకే, సో ఒక్క నిమిషము, we come to the point of I knows. Okay, so please tell me, sister, ఇప్పుడు క్లియర్ గా రాసుకోండి. ఇప్పుడు క్లియర్ గా రాసుకోండి. ఓకే, which is about to say eternal. Okay, so where this first part called as what అండి? ఫస్ట్ పార్ట్ ఇందులో ఎండింగ్ ఓకే. సో నేను ఏదైతే అండర్లైన్ చేశానో దట్ ఈస్ కమ్ అండర్ స్టెమ్. సర్కిల్ చేసింది ఎండింగ్. సో స్టెమ్ యాజ్ యూజువల్ గా రాసుకున్న నామినేటివ్ కేస్, జెనిటివ్ కేస్, డేటివ్ కేస్, అక్యూసేటివ్ కేస్. Okay. Anil, వీటికి చెప్పు నాకు. టెల్ మీ అబౌట్ న్యూటర్ జెండర్. ఓన్ ఆల్ఫా ఓయు ఒమిక్రాన్ ఉప్సిలాన్. ఒమిక్రాన్ ఉప్సిలాన్.
omega nu. Omega iota subscript. Ois omicron iota sigma. On omicron alpha. Okay. So this is what we have written in the సో ఇది న్యూటర్ జెండర్ లో రాసుకొని ఉన్నాం. న్యూటర్ జెండర్ లో రాసుకొని ఉన్నాం. న్యూటర్ జెండర్ లో రాసుకొని ఉన్నాం. అండ్ దీన్నే నామినేటివ్ జెండర్ లోకి కన్వర్ట్ చేయాలంటే మాస్కులన్ లోకి చేయాలంటే Masculine man. Ionios. ఒక్క నిమిషం. జేకబ్ Sir, I am first time attending, sir, this Greek class. సారీ అండి. It's fine. No problem, జేకబ్ sir. ముడి. Yeah, Bhaktal. Oh, జేకబ్ ముడి. నాకు ఇది మాస్కులైన్ లోకి చెప్పండి. masculine లో os ois ఓస్ ఓయ్ au ఊ au on omega iota subscript. omega iota subscript. Ois on. Next one on ois sir. Ois. No, O's. O-U-S. O-U-S. చెప్పాలా జేకబ్ గారు? O-U-S. Okay, so we'll come to this and okay, mute లో పెట్టుకోండి. అందరూ మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. సుబ్బారావు గారు, వెస్లీ బ్రదర్, and try to mute లో. Okay, so Beulah sister, Beulah sister చదువుతారా? Sir, sir, it's both masculine and feminine. Ronda, sir. ఓన్లీ masculine. ఓన్లీ 2 genders అని నేర్చుకున్నాం కదా. Of course. చదువురా సిస్టర్? sir. Okay. చదువు. Ion alpha. Alpha. Iota. Omega. Nu. Iota. Nu and iota. Ionos. Ionios. 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 Ionoi. Ioniol. New. Ionion. Ionio. Ionios. Ionion. Ionios. Ionios. Okay.
ఓకే. వీరస్వామి బ్రదర్, వీరస్వామి సార్ బ్రదర్ నాకు ఇది చెప్తారా? మాస్కులిన్. లేదు సార్, నేను నోట్స్ లేదు సార్ నా దగ్గర, ఊర్లో ఉన్నాను నేను. ఓకే ఓకే. ట్రై చేస్తా సార్. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు? రూత్. రూత్ సార్ మంచిగా అనిపిస్తలేదు సార్. అంటే మీ బోర్డ్ క్లియర్ గా ఉంది కానీ ఇది ప్రాబ్లమ్ గా ఉంది నాకు. ఓకే. ప్రవీణ్, ప్రవీణ్. ప్రవీణ్. ఓకే. ఇంకెవరు ఉన్నారు? ప్రాబ్లం ఏదో ఉందన్నారు. ఓకే 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 ఓకే. శాంత బ్రదర్, శాంత సార్ చెప్తారా దీన్ని? సార్ చెప్పండి. ఓన్లీ ఎండింగ్ చెప్తే సరిపోతుందా సార్? మొత్తం చెప్పండి. ఓన్లీ ఎండింగ్, ఓన్లీ ఎండింగ్. ఒమిక్రాన్ సిగ్మా, ఒమిక్రాన్ అయోటా, ఒమిక్రాన్ న్యూ, ఒమిక్రాన్ న్యూ న్యూ అనా లేకపోతే ఉప్సిలాన్ సార్? ఉప్సిలోన్. ఉప్సిలాన్ ఓకే. ఒమేగా న్యూ, అయోటా ఒమేగా, ఈ ఒమేగా పై సార్ ఇది? అయోటా సబ్స్క్రిప్ట్. ఓకే. దానికంటే ముందు కూడా అయోటా ఉంది కదా సార్? ఇక్కడ న్యూ ఏది మీరు ఇది అంటారు? ఈ జెనెటివ్ దాంట్లో, అచ్చా అదే డేటివ్ దాంట్లో ఒమేగా సబ్స్క్రిప్ట్ కంటే ముందు కూడా అయోటా ఉంది బ్రదర్. ఇప్పుడు దా కరెక్టే. నెక్స్ట్ ప్లూరల్ చెప్పండి. నెక్స్ట్ ఓకే. వాయిస్ ఒమిక్రాన్ అయోటా సిగ్మా రైట్. నెక్స్ట్ అయోటా ఒమిక్రాన్ న్యూ, ఒమిక్రాన్ న్యూ ఒమిక్రాన్ న్యూ సిగ్మా, ఉప్సిలాన్. ఆ రెండిట్లో కన్ఫ్యూజ్ అవుతుంది, ఉప్సిలాన్ న్యూ. చదవండి బ్రదర్, మీరు చదవండి. అఫిస్టోస్, అఫిస్టోన్, అఫిస్టోయ్, అఫిస్టోయ్, అఫిస్టోన్, అఫిస్టోన్. దాని ప్రొనౌన్సియేషన్ అఫిస్టోయిన్ సార్. ఇది డేటివ్. అఫిస్టో, అఫిస్టోయిస్, అఫిస్టోన్, అఫిస్టోస్, అఫిస్టూస్. ఓకే ఓకే ఓకే. సో అండ్ ఓకే. సో బర్నబాస్ గారు, Sir, I need more time, sir. I am not able to catch up. I got my problem, sir. Hello. Okay. Right. Okay. I need more time to catch up, sir. Yeah. Okay. David Raj garu, BD. David Raj. పైన ఓ తీసేయండి సార్, ఫస్ట్ ది నామినేట్. డేవిడ్ రాజ్ గారు ఒంగోలు నుండి. లేరా బ్రదర్? డేవిడ్ రాజ్ గారు ఏవిడన్నా పిలుస్తున్నారు.
ఓకే లేనట్టుంది. యాజ్ ఆఫ్ నౌ నాట్ అవైలబుల్ సార్. ఓకే ఓకే సో విజయ్ కుమార్ గారు దీని Yes, sir. సార్ దీన్ని చెప్పండి అండి న్యూటర్ జెండర్ లో. Neuter. Epista. ఓకే Neuter. Epistone. Epista. పిస్టా Episto. అపిస్టో Epistone. పిస్టోన్ Episto. Omega subscript. Yeah. Epistois. Episto. Epista. okay so this is what we see about the word. Okay so we come to this Ramu brother. Yes, sir. Brother in less ఈ వర్డ్ లో స్టెమ్ ఏంది ఎండింగ్ ఏది? సార్ ఒక సార్ ఇది న్యూట్రల్ జెండర్ లా నామినేటివ్ అక్యూజేటివ్ సేమ్ ఉన్నాయి సార్. సేమే వొకేటివ్ కూడా సేమే డిక్లెన్షన్ లో అయితే నౌన్ డిక్లెన్షన్ లో సేమే. ఓకే సార్. ఓకే సో రాము బ్రదర్ నాకు ఇందులో చెప్పండి స్టెమ్ ఏంది ఎండింగ్ ఏందని. పిఈఎంపి స్టెమ్ ఒమేగా ఎండింగ్ సార్. ఓకే ఒమేగా ఎండింగ్. బ్రదర్ దీని కంజుగేషన్ చెప్పండి బ్రదర్. అంటే యాక్చువల్లీ న్యూట్రల్ సార్ మాస్కులిన్ అన్న సార్. చెప్పండి. అంటే ఏమడుగుతున్నారు సార్ మీరు యాక్చువల్ గా? కంజుగేషన్ అండి. కంజుగేషన్ ఇప్పుడు ఐ సెండ్, వి సెండ్, దే సెండ్, ఈ సెండ్, సి సెండ్ కి ఏమొస్తుంది? యు సెండ్ సింగులర్ ప్లూరల్. ఓకే సింగులర్ ప్లూరల్ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఉంది కదండి. అవునవును సార్. నాకు వాటి ఓకే నేను స్టెమ్స్ రాశాను మీరు ఎండింగ్ చెప్పండి నాకు. ఒమేగా ఓమెన్ సార్ ఫస్ట్ ది. ప్రకాష్ బ్రదర్ ఆగండి. ఓకే సార్. ఒమిక్రాన్ మ్యూ ఎప్సిలాన్ మ్యూ వస్తుంది సార్. ఓకే ఇక్కడ ఒమేగా. సో ఇక్కడ ఏమొస్తుంది బ్రదర్? సార్ ఒమేగా ఎప్సిలాన్ సారీ ఒమేగా మ్యూ ఎప్సిలాన్ న్యూ సార్. ఓమెన్. నెక్స్ట్ సెకండ్ పర్సన్ సింగులర్ వచ్చేసి ఈఐఎస్ వస్తుంది సార్. యు అనేది ఈఐఎస్ ఎప్సిలాన్ అయోటా పెంపేస్ సిగ్మా. పెంపేస్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎటే సార్ ఈటీ యు సెండ్ ఈటీ. నెక్స్ట్ హీ షీట్ లో ఈఐ వస్తుంది సార్ లాస్ట్ లో ఎప్సిలాన్ అయోటా. నెక్స్ట్ దే సెండ్ సార్ ఒమిక్రాన్ ఎప్సిలాన్ సిగ్మా అయోటా. ఓకే సో దీన్ని చదవండి బ్రదర్. పెంపో సింగులర్ పెంపో పెంపోమెన్ పెంపోమెన్ పెంపోయిస్ పెంపోమెన్ పెంపేస్ పెంపేస్. నెక్స్ట్ పెంపోయిటే పెంపో పెంపేటే పెంపేటే పెంపేయ్ పెంపే పెంపెవ్ పెంపెవ్సి
MPOC, PEMPOC, PEMPOC. Tempo. Okay. So PEMPO ante I send. PEMPO men We send. We send. We send. ah We send. You send. you send. You send singular, you send plural, sir. You send. You send. You send singular. ఇక్కడ కూడా you send plural. Ah He, she, it send. he, she, it send. They send. Plural. They send. Okay. 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 Enosh. Enosh. దీని చెప్పాను ఎండింగ్స్ ఏం సార్ దీని ఎండింగ్స్ చెప్పు ఇది masculine ఆ వర్బ్ కంజుగేషన్ verb conjugation omega first singular omega first person plural omen second person singular is plural ete third person a మా రూమ్ లో పెట్టదేమన్నా plural usse చదువుతా మొత్తం చదువు మొత్తం చదువు didasco men didascase didascate didascae didascois didascusi అంటే They teach. They teach. Okay, they teach. Okay. Okay, Simon garu. Yes. Simon garu. Yeah, sir. Please tell me this one about a feminine. Feminine.
లేదు సార్. చెప్పలేరండి. దేవ్ కుమార్ గారు. Yes, sir. ఫెమినైన్. ఎటేపా. 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 ఎటేపాయ్. ప్లూరల్. ఎటేపాయ్. ఎటేరా కదా సార్ అది. ఎటేపాస్. రా కదా. ఎటేరాస్. రా రా. ఎటేరాస్. ఎటేరాస్. ఎటేరూన్. ఎటేరోన్. ఎటేరా. ఎటేరా. ఎటేరైస్. ఎటేరైస్. ఎటేరాన్. ఎటేరాన్. ఎటేరాస్. ఎటేరాస్. Okay. So that it's in the feminine. దాని యొక్క మీనింగ్ చెప్తారండి. ఎటేరోస్. ఎటేరోస్ different or other something, sir. Okay, other. So ఇప్పుడు okay. సార్ దీన్ని సార్ ఇన్ని ఫార్మ్స్ లో ఎలా వాడతారు ఏమన్నా నాకు ఎగ్జాంపుల్ చెప్తారా? వస్తున్నానండి, నాకు మీరు ఫెమిలియర్ కావాలని చెప్పేసి ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ఇట్. ఎందుకంటే నెక్స్ట్ వీఆర్ కమింగ్ ఇన్ టు ది ఎక్సర్సైజ్ కి వచ్చినప్పుడు అక్కడ చూస్తున్నాం. ఓకే సరే సార్, మీనింగ్ అన్ని కేసెస్ లో ఒకటే వస్తుంది కదా దీనికి? సేమ్ అంటే ఓన్లీ ఆఫ్ టు అదొకటి యాడ్ చేసుకోవాలి. అదే అదే సార్. ఆఫ్ టు ఆర్ ఫార్. yes. సార్ ఈ అయోటా సబ్స్క్రిప్ట్ ఉన్నప్పుడు అది దాని ట్రాన్స్లిటరేషన్ ఎట్లా రాస్తుంది సార్? సేమ్ ఓన్లీ ETERA. ETERA. That's all. No need of writing iota subscript. లేదు. ఈ సార్ ఫెమినైన్ అందుకని ఒకసారి డిప్థాంగ్స్ చూడాలి. డిప్థాంగ్స్ ఐటా సబ్స్క్రిప్ట్. లెసన్ నంబర్ 2లో లెసన్ నంబర్ 2లో సారీ లెసన్ నంబర్ 1లో లెసన్ నంబర్ 1 పాయింట్ నంబర్ 2 అండ్ పాయింట్ నంబర్ 3. Diphthongs are sounds made by two vowels being pronounced together. And iota subscript vachesi, this is iota subscript and it does not change the sound of the vowel. సార్ దీనికి ఈ థర్డ్ వర్డ్ కి చెప్తారా ఒకసారి? ఏదండి? ఓయ్ అగిరోయ్. ఓయ్ అగియోయ్. అది సేమ్ అండి, మనం దాన్ని ఏం చేంజ్ చేయలేమండి. అంటే ఇప్పుడు ఇది డిప్థాంగ్ కింద వస్తుందా సార్? మరి డిప్థాంగ్ కింద కాదండి. దిస్ ఇస్ అబౌట్ టు సే as the nominative plural అండి. ఇంకా అది ఒకే వర్డ్ ఉంటుంది. ఒకే వర్డ్ ఉంటుంది. ఓకే సార్. సార్ ఇంకొకటి చిన్న డౌట్. ఈ ఫెమినైన్ లో ఈ ఈటాతో కూడా ఒకటే వస్తుంది కదండి? అవునండి. ఈటా, ఆల్ఫా, అయోటా, ఈటా, సిగ్మా ఇవి కూడా ఉన్నాయి కదా? అవునండి. ఈ వర్డ్స్ రావా? ఈ వర్డ్ కి ఎండింగ్స్ అంటే మనము ఈటా లైక్ ఎప్సిలోన్, అయోటా, రో. So when these three are there, then we have learned that it will be alpha. Okay. So ikkada this is ending with the rho. So that's the reason we used alpha. Okay. ఈ 3 ఉంటే alpha వస్తుంది. ఈ 3 లేకపోతే then we go with the eta. Eta తో. Thank you. Okay, so again coming back to the lesson number 14.
78 లో మనము చదువుకున్నప్పుడు అక్కడ 78 లో substantive use of adjectives. Substantive use of adjectives. The adjective may be used in the place of a noun. So substantive lo endandi in the place of a noun we are using. It often has the article in this usage. Substantive usage lo always has the article. Agathos, agathos, a good man. So man ekkడి నుండి వచ్చింది? Man ekkడి నుండి వచ్చింది? Masculine ending ending నుంచి. Okay, ending అంటే it's a substantive. That's what it's a substantive లో యూజ్ అయింది. And then agate, agate, woman. a good woman, a good woman. సో అది ఎండింగ్స్ లో నుండి మనము చూస్తా ఉన్నాం. అండ్ అగైన్ అగా, అగా, అగాతా, అగాతా, గుడ్ థింగ్, గుడ్ థింగ్స్. న్యూటర్ సార్. న్యూటర్ జెండర్ లో ప్లూరల్, న్యూటర్ ప్లూరల్, అగాతా. సో agathos. మ్యూట్ లో పెట్టుకోండి. And okay, then we come to the next one. Hoi, hoi, hagioi, the holy ones or the saints. I agatai, I agatai, A good man, good woman. the good woman. అంటే woman అన్న ఒక వర్డ్ లేదు అక్కడ, బట్ ఇది సబ్స్టాంటివ్ కాబట్టి మనం యూస్ చేస్తా ఉన్నాం. అండ్ దెన్ టా ఎస్కటా, the last things. the last things. And then tes, aga, agates, Agape. Agape. of the good woman, of the good woman wherein we see. Okay, so ఇప్పుడు translate వస్తే then we come to the point of yeah. చదువుతారండి? నేను చదువుతాను సార్. చదవండి. అగియోస్ ఏ కురి. అగియోస్ ఏ కురి, కురి. సార్ దీన్ని నాకు యూసేజ్ చెప్తారండి? పారాఫ్రేజ్. పారాఫ్రేజ్. అగియోస్, అగియోస్ అంటే హోలీ. మీనింగ్ కాదండి, నాకు పారాఫ్రేజ్ చేయండి. దిస్ ఇస్ కేస్ ఏది? ఓకే ఓకే. ఓస్ అది ఫస్ట్ adjective, adjective లో nominative, plural, नहीं, masculine singular, masculine singular. Okay, okay, this idandi verb, auxiliary verb. Auxiliary verb అది. auxiliary verb. Second person, singular, plural, singular. Idandi kuriyo, kuri. That is also kuriyo is noun కదా. noun. Nouns. Vocative singular, singular. vocative singular. Okay, so ఇప్పుడు దీని మీనింగ్ చెప్పండి.
This means holy. 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 You are. Holy is. Lord. Oh Lord. So Dini. Oh Lord, you are holy. Oh Lord, you are holy. You are holy. So Hagios, Kurie. కురియేలో ఆర్టికల్ డిక్లైన్ అయిందండి దానిలో. లేదండి, వొకేటివ్ కేస్ లేదండి. హ్యాగియోస్ అంటారా, అగియోస్ అంటారా? హౌ డు యు ప్రొనౌన్స్ దట్? ఏజీ. ఏనా పైన అవన్నీ ఉన్నాయి కదా, అంటే స్మూత్. అది స్మూత్ అండి, రఫ్ కాదు. రఫ్ కాదు కదా. రాలేదు. టూ థింగ్స్. సార్ అంటే హెచ్ లేదా సార్? ఉందా అనిల్? ఏ బ్రీతింగ్ స్మూతే కదా, స్మూత్ బ్రీతింగ్ మార్క్. స్మూత్ బ్రీతింగ్ రెండు ఒకటి బ్రీతింగ్ మార్క్ ఉంది, ఇంకోటి వచ్చి యాక్సెంట్ మార్క్ ఉందండి. లేదు లేదు, తొందరగానే వచ్చిందన్నా. సరే అన్న, చూడిపోయాలా? చీరాలి పాపం మధ్యాహ్నం నుంచి ఫోన్ చేస్తున్నాడంట, నేను కంపెనీ ఇవ్వడానికి అంటే నేను ఎత్తలే. పాపం మన 1 సెకండ్ సార్, క్యూరియే అన్నాం కదా ఇందాక. క్యూరియే దగ్గర వొకేటివ్ కేస్ లో అక్కడ ఆర్టికల్ ఎక్కడుంది? ఆర్టికల్ రాయలే కదా. ఓ లార్డ్ అన్నారు కదా. అదేనండి. సో వొకేటివ్ ఇస్ కమింగ్ విత్ ఓ కదండి. ఓకే ఓకే. ఇట్స్ అందుకనే ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టాం మనం. ఓకే ఫైన్. యా. వాడు పొద్దున్న నుంచి మన కోసం ఇంత క్లాస్ చదువుతారా? సార్ నేను చదువుతాను సార్. చదవండి. ఓయ్ ఓయ్ అగోయి అగోయి కెరోసిన్ కెరోసిన్ తా తా అగియా అగియా సబటా సబాటా టోన్ థియోన్ టూ తీయు తీయు. నాకు దీని పారాఫ్రైజ్ చెప్తారా? పారాఫ్రైజ్ చెప్తారండి? నేను చెప్తున్నా సార్. పారాఫ్రైజ్.
సార్ నేను ట్రై చేయనా? చెప్పండి చెప్పండి మేరీ సిస్టర్ చెప్పండి. ఓయ్ ఆర్టికల్ ఓయ్ ఆర్టికల్ ప్లోరల్ ఆర్టికల్ ఆర్టికల్ ఓయ్ ఓయ్ ప్లోరల్ సార్. అదే ఎండింగ్ కేసింగ్ చెప్పండి. కేసు చెప్పండి. కేసు నామినేటివ్ నామినేటివ్ కేసు నామినేటివ్ ప్లోరల్ ఆర్టికల్ అది. ఇది నామినేటివ్ ప్లోరల్ నౌన్ అడ్జెక్టివ్. తర్వాత నౌన్ హెరోసియన్ వెర్బ్ సార్. వెర్బ్ థర్డ్ పర్సన్ ప్లోరల్. ఏ వర్బ్ అండి ఇది? ఇది వాట్ సార్? ఏ వర్బ్? కాంట్రాక్ట్ వర్బా లేకపోతే మామూలు వర్బా? నార్మల్ వెర్బ్ సార్. మెయిన్ వెర్బ్. మెయిన్ వెర్బ్. ఆర్టికల్ న్యూటర్ జెండర్. న్యూటర్ ఆర్టికల్ ప్లోరల్. న్యూటర్ ఆర్టికల్ ప్లూరల్. ప్లోరల్ ఇది దా వస్తుంది. అగాయ అగియా. ఇది కూడా సేమ్. అది ఫెమినైన్. ఫస్ట్ డిక్లెన్షన్ ఫెమినైన్ సింగులర్. సింగులర్. అండ్ దెన్ సబాత. ఇది ప్లూరల్ సింగులరా? సింగులర్ సార్. ఎందుకో? అది సింగులర్. అది ప్లూరల్ సార్. ఇది న్యూట్రల్ జెండర్ లో ప్లూరల్ అవుతుంది. అదే న్యూట్రల్ జెండర్ ప్లూరల్. ఓకే, ఇది వచ్చేసింది. సబాత దీంట్లో కూడా ప్లూరల్ అవుతుంది అనుకుంటున్నాను. నౌన్ న్యూటర్ జెండర్. నౌన్ న్యూటర్ జెండర్ న్యూటర్. ఎస్ సింగులర్. సింగులరా ప్లూరలా? సింగులర్. ప్లూరల్ సెకండ్ డిక్లెన్షన్. సెకండ్ డిక్లెన్షన్. ఎస్ సార్. సెకండ్ డిక్లెన్షన్ ప్లూరల్. కానీ కేసు చెప్తలే మీరు. కేసు వదిలేస్తున్నారు. కేస్ నామినేటివ్ సార్. నామినేటివ్ ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కదా. రెండు సార్లు నామినేటివ్. నామినేటివ్. అక్యుసేటివ్. అక్యుసేటివ్. ఇప్పుడు ఇది చెప్పండి. ఇది న్యూటర్ ఆర్టికల్. ఆర్టికల్ సార్. ఆర్టికల్ జెనిటివ్. జెనిటివ్ సింగులర్. సింగులర్. ఓకే ఓకే. సో ఇది చెప్పండి. హోయ్ అగియోయ్. ఓయ్ అగియోయ్. ద హోలీ. ది హోలీ. ద సెయింట్స్. ద సెయింట్స్ అంటే హోలీ అని కూడా అనొచ్చండి. హోలీ వన్స్ అని కూడా అనొచ్చు. టెరోసియన్. మీనింగ్ They keep. Again holy. Sabbath. The God. Of The of God. Of వచ్చింది సార్. ఓకే ఆఫ్ వచ్చింది. The saints keep the saints keep the saints holy. The holy of Sabbath. The holy Sabbath of God. The saints keep the holy Sabbath of God. Meanings నేర్చుకోలేదు సార్.
సార్ అక్కడ హోలీ, అక్కడ సెయింట్ పెట్టుకున్నాం, ఇక్కడ హోలీ పెట్టుకున్నాం, ఒకే మీనింగ్. ఇక్కడ ఇది ఇక్కడ వచ్చేసి అడ్జెక్టివ్ ఫామ్ లో వాడింది. ఇది ఈ రోజు వొకాబులరీలో వచ్చింది చూడండి సిస్టర్. ద సెయింట్స్ ఈ రోజు వొకాబులరీలో వచ్చింది చూడండి. ఫస్ట్ వన్ ఈ రోజు వొకాబులరీలో నేర్చుకున్నాం కదా. సార్ కేసెస్ చెప్పారా ఒకసారి? ఇది వచ్చేసి ఆర్టికల్ లో యాజ్ యూజువల్ గా నామినేటివ్ ప్లూరల్. ఇది వచ్చేసి థర్డ్ పర్సన్ వర్బ్, థర్డ్ పర్సన్ ప్లూరల్. ఇక్కడికి వచ్చేసరికి ఇది అక్యుసేటివ్ ప్లూరల్. అక్యుసేటివ్ ఎట్లా? ఓన్, ఆర్, హూ, ఓన్, ఓ, ఓయిస్, ఓన్, ఆ. నామినేటివ్ కేస్, జెనిటివ్ కేస్, డేటివ్ కేస్, అక్యుసేటివ్ కేస్. సో ఇక్కడ ఇది అక్యుసేటివ్ కేసులో తీసుకున్నాం. ఎందుకంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. దీన్ని మనం నామినేటివ్ ఎందుకు తీసుకోవాలి? ఆల్రెడీ నామినేటివ్ ఇక్కడ వచ్చేసింది కాబట్టి. ఓయ్ నామినేటివ్ తీసుకోలేమా సార్? ఆల్రెడీ ఉంది కదా ఫస్ట్. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడిపోయాలనా? రబ్ చేయమంటారండి? ఓకే సార్. సార్ ఇది ఫస్ట్ ది టోస్ వస్తుంది కదా సార్, ఇది థర్డ్ వన్ లో ఇది ఓఎస్ బదులు టోస్ వస్తుంది కదా సార్.
చదువుతారా? O ఓ Porostos ప్రోటో ప్రోటోస్ Protos Estin, Estin Escatos, Escatos Kai O Escatos, Protos. ఓకే. Eikatos Protos ఎస్కాటోస్ Escatos sorry Escatos Kai Escatos Protos. అనిల్ పారాఫ్రైజ్ సార్ నాకు అదే రాదు. చెప్పు, ఏం కాదు, ట్రై చేయి ఇది రాదు సార్. ఓ అయితే ఆర్టికల్. ట్రై చేయి. వద్దు సార్, ఓ అంటే ఆర్టికల్. ఓ అంటే ఆర్టికల్. చెప్పాలంటే చెప్పేస్తుంది. Masculine. Nominative. నామినేటివ్ Neuter. సింగులర్. నామినేటివ్ సింగులర్. ఎస్టిన్ Indicative. Active verb. థర్డ్ పర్సన్. Third singular. Eschatos is again nominative. నామినేటివ్ సింగులర్. కాయ వచ్చి Conjunction. కంజంక్షన్. Conjunction and Article. ఆర్టికల్. Eschatos nominative again. నామినేటివ్ సింగులర్. Again, this is also nominative. Nominative singular. ఓ అంటే The first ఫస్ట్ is last లాస్ట్ and the last is first. లాస్ట్ ఫస్ట్. Okay, so the first is last and the last First. Is లేదా అక్కడ మరి? is later. The first is last and the last first. ఏం సార్ మీనింగ్? The first is last and the last first. అదే కదా, కడపటి వారు మొదటి వారు కడపటి వారు. అది కడపటి వారు మొదటి వారు కడపటి. O protos estin eschatos kai o eschatos protos. రాసుకురండి. అవునండి. రబ్ చేస్తాను. ఓకే సార్.
ఇది చాలా చిన్నదిగా ఉంది సార్. Ah, Feminine, sentence చదువుతారా? nominative, feminine, singular, subject. Sentence. Ponera STM. సెంటెన్స్ మీరు చదువుతా సార్ రాములు. చదువు. గ్లేసా గ్లోసా పొనేరా పొనేరా Ponera estin. ఎస్టిన్. ఏ గ్లోసా పొనేరా ఎస్టిన్. Ah, A వచ్చేసి Nominative, Article. Nominative. Feminine. nominative, feminine, singular. Singular. Book, Ponera. Language. language. Nominative, feminine, singular. Ah, Ponera. wicked, Wicked. Wicked. Ponera. Ponera. Wicked అంటే nominative. Nominative. న్యూటన్ Wicked is adjective. nominative, masculine, singular. ప్లూరల్స్. న్యూటన్ నామినేటివ్ ప్లూరల్. Plural. ప్లూరల్. ప్లూరల్. Yes. Neuter general. ఓకే. సో ఇప్పుడు దాన్ని చెప్పండి. The language. Language Is wicked. Wicked. Is Wicked, You are. Huh? Yeah. Is. The language is wicked. The language is wicked, wicked. ఇక్కడ wicked అంటారా బ్యాడ్ అంటారా? Word meaning wicked. wicked ఉంది. The language is లాంగ్వేజ్ wicked ఉంటుందా? the language is bad or the language is wicked లాంగ్వేజ్ ఉంటుంది కదా. మోసం చేస్తారు. Wicked words. ఓకే. సో దాన్ని మనము ఓకే. సో the fifth one, sorry, Innocent,
చదువుతారండి. I Fishtai. I Fishtai, Menosin, Menosin, N, To, O, Airo. Aero. Airo. చెప్తారండి దీన్ని? Feminine, nominative, plural. Feminine, nominative, plural. Tai. Next in Verb. Noun. Verb. Third person plural. Plural. Third person plural. Preposition. N. Preposition. Verb article, sir. Dative article singular. Aero. Dative. Dative. Dative Singular. 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 Noun singular. Neuter gender. చెప్పండి. Neuter singular. Fishtai అంటే Faith. Faithful. Faithful. Remain. Menos. Remain. In the temple. In the temple. Peace. సో దీన్ని the faithful men. The faithful men remain. The faithful men remain in the temple. ఇక్కడ మెన్ అని ఎందుకు రాశానండి? ఎందుకు అంటే because this is about masculine. చెప్పాలా ఎందుకు రాశాను? ఈ ఎండింగ్ ఏంది? ఫెమినైన్ కదా. అవును, ఫెమినైన్. మరి ఇది రైట్ ఆర్ రాంగ్? రైట్ ఆర్ రాంగ్? ఇది substantive usage of adjective అండి. Okay, substantive usage of adjective. So that's the reason it's about the faithful men remain in the temple. Para 78 లో. 78 లో ఉంది. 78. 78 లో ఎగ్జాంపుల్ ప్రకారం సార్ అది. 78 పారాలో ఎగ్జాంపుల్. ఓకే, కానీ ఇక్కడ ఫెయిత్ఫుల్ విమెన్ కదండి. అదే అందుకనే నేను సర్కిల్లో పెట్టా మిమ్మల్ని అడగడానికి. విమెన్ ఎందుకంటే ఇది ఫెమినైన్ కదండి. ఫెమినైన్. సో అక్కడ నేను మెన్ రాశాను, అందుకే సర్కిల్లో పెట్టాను. ఆబ్జెక్షన్ చేస్తారా అని. ఫెయిత్ఫుల్ విమెన్ రిమైన్ ఇన్ ద టెంపుల్. ఫెయిత్ఫుల్ విమెన్ సార్ అది. Faithful women remain in the temple.
ఒకవేళ మనం ఇది రాయకపోతే ద ఫేత్ఫుల్ రిమైన్ ఇన్ ద టెంపుల్. We did not write once, the faithful ones and రాయలే. ఎందుకు రాయలే? Because it is used in the feminine. Neuter లో యూజ్ కాలేదు. టాస్ అంటే ఫెయిత్ఫుల్ మెన్ అయి ఉండేది. అవునండి. సార్ మెన్నే కదా సార్? మెనోసి. We remain in the evil world. What is the Greek word for remain? Men. Menai. Menomen. Menai. Epsilon I. Epsilon. Menomen. Menomen. Sorry. Menomen. Correct. N. Menomen N. Menomen. Evil world. Evil world. Evil end then. Poneros. Dendros. Evil. Poneron. Poneros. Ponero. Oh, Poneros. World. Oh. The evil one. Poneron. వరల్డ్ కాస్మోస్ కదా సార్? పొనేరో కాస్మోస్. డేటివ్ సింగులర్ ఇచ్చారు సార్. అక్కడ ఎప్సిలాన్ మిస్ అయిందండి. పొనేరో. Epsilon. Eta. So ఓమెన్ అంటే ఫస్ట్ పర్సన్ ప్లూరల్. We meno remain. We remain. N అంటే in preposition in. The which is the evil adjective. Evil word dative. Cosmos. World. In the world. ఎందుకు నేను డేటివ్ రాశాను? ఈ in the world అని రాస్తున్నారు కదా సార్. ఓకే, సో ఇది n ని బట్టి in ఆల్వేస్ యూజ్డ్ ఇన్ ద ప్రిపోజిషన్ లో, ప్రిపోజిషన్ డేటివ్ కేస్ లో యూజ్ అయింది కాబట్టి మనం దాన్ని రాసాం. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ అండి, you have this reading assignment. Yes sir. Reading assignment. Okay sir. Sir, fill out. అడగండి. టో వచ్చింది కదా సార్, డీకి టో వచ్చింది సార్, డాకి అది చెప్పండి సార్. ఆర్టికల్ జెంటివ్ సింగులర్, అది డేటివ్. కాస్మోస్. అదే సార్, మాస్క్లేను కాస్మోస్ రిలేటెడ్ ఆర్టికల్, అది
కాస్మోస్ రిలేటెడ్ ఆర్టికల్ అది. దీనికండి ఎన్ కోసం. ఎన్ ఉంటే అది వస్తుందా సార్? ఎన్ ఎందుకంటే ఎన్ ఓన్లీ ప్రిపోజిషన్ డేట్లతోనే వాడతామని చెప్పి నేర్చుకున్నాం. ఒకసారి లెసన్ నంబరు 5th దాంట్లో కూడా అదే ఉంది సార్. అదేనా? లెసన్ నంబరు 11 అండి. 11 కి 11. పేజ్ 11 ఏనా? లెసన్ నంబర్ 11. 10 అండి. లెసన్ నెంబర్ 10. పేజ్ నెంబర్ 19. లెసన్ నంబర్ 10 పేజ్ నెంబర్ 19 లో లెసన్ నంబర్ 10 లో ప్రపోజిషన్ డేటివ్ సింగులర్ ప్లూరల్ రాలేదు. whatever it applies. Masculine nouns of the first declension, sir. Masculine nouns of the first declension. Nouns of the first declension. Lesson number 10. Lesson 10. Yeah. Lesson number 10.55. ఓకే. సో నెక్స్ట్ క్లాస్ వచ్చినప్పుడు అండి మీది రీడింగ్ రిపోర్ట్ పేజ్ నెంబర్ 28 లో ద డౌన్ ఆఫ్ ద న్యూ ఏజ్. ఓకే సార్. డౌన్ ఆఫ్ న్యూ ఏజ్ అంటే క్రొత్త ఏజ్ అంటే డౌన్ అయిపోతుంది. డాన్ అంటే చీకటి కదా సార్. మార్నింగ్ కొత్త తరం ఉదయించుట. డాన్ అంటే సూర్యోదయం అండి. ఆ సెంటెన్స్ మొత్తం అది హీబ్రూ గ్రీక్ లో ఉంది. అండ్ యు హావ్ టు రీడ్ కాయ్ ఎలెతెన్. ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో అంటే ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా మీరు గ్రీక్ బైబిల్ చదవచ్చు అని. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఇక గ్రీక్ బైబిల్ తెచ్చుకోవడమే ఇంకా. అంతే. థ్యాంక్ యూ సార్. ఈ రోజు మంచిగా నడిచింది సార్ క్లాస్. సాఫ్ట్ గా అందరికి అర్థమైంది. మంచి రిసీవ్ చేసుకున్నారు అందరూ కూడా. సో నెక్స్ట్ క్లాస్ ఎవరిని అడుగుతుందో తెలియదు కానీ ఆ పారాగ్రాఫ్ చదవాలండి గ్రీక్ లో. ఓన్లీ చదవడం. 4th వర్డ్ సార్ ఐ ఉంది. ఎక్కడ సార్ చదవటం చదవచ్చు సార్, మీనింగ్ లేని పర్ఫెక్ట్ బ్యాలెన్స్ కావాలి కదా మెసేజ్. సార్ ఇది డైరెక్ట్ మీనింగ్ ఉంటది, పారాఫ్రేజ్ అవసరం లేదు కదా సార్. అట్లా డైరెక్ట్ చదవడం. కాయ్ ఎలెతెన్ ఓ యెషు సపో టేస్ అపోటేస్ టేస్ గాలిలియాస్ ఏస్ టెన్ యూదేన్ అయోడయాన్. సో అలా మీరు దాన్ని నెక్స్ట్ క్లాస్ కి చదవండి. నెక్స్ట్ క్లాస్. ఓకే, సో ఈ రోజుకి ఇంతేనండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ హెల్త్ ఎలా ఉంది సార్? డూయింగ్ గుడ్ అండ్ డూయింగ్ గుడ్. వెరీ సార్, థ్యాంక్ గాడ్ సార్. Or we are praying for your health. Thank you. సార్ ఇది నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 ఉన్నాయి. ఇది ఏం సార్? అక్కడ కింద ఫుట్ నోట్లు ఇచ్చింది చూడు మీనింగ్స్, దాని మీనింగ్స్. నంబర్ 1 అంటే పాస్ట్ టెన్స్. నంబర్ 2 అంటే అక్యూసేటివ్ సింగులర్. బ్యాక్ పెయిన్ తగ్గింది సార్ సిస్టర్. బ్యాక్ పెయిన్ తగ్గింది సార్. అర్థం కాలేదు. అదే నెక్ పెయిన్ ఉన్నది. ఓకే, సో విల్ ప్రే అండ్ సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. సార్ నా పేరు హెన్రీ సార్, తిరుపతి నుంచి. చెప్పండి సార్. నాది 2nd క్లాస్. మీరు బుక్ చెప్తున్నారు పేజ్ నెంబర్ 78 అండి. ఆ బుక్ మా దగ్గర లేదు. ఒకవేళ మేము తీసుకోవాలంటే అది ఎక్కడ? అది కాలేజ్ రీఓపెన్ అయినప్పుడేనండి.
ఓకే ఓకే సార్. అదే సెకండ్ క్లాస్ మాకు కొంచెం ఫాలో అవడం కొంచెం కష్టం ఉంది. బుక్ ఉంటే బాగా ఫాలో అవచ్చు అండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ ప్రొఫెసర్ రోనాల్డ్ వెస్లీ. థ్యాంక్ యూ. So everybody was prayed about your speedy recovery, I believe. Yes sir, yes sir. Yeah, good. ఇప్పుడు కొంచెం మనం నెక్స్ట్ సెమిస్టర్ కి కొంచెం అడ్జస్ట్మెంట్ ఏమైనా చేద్దామా? ఓకే, అది మనం పర్సనల్ గా మాట్లాడుకుందాం. అడ్జస్ట్మెంట్ అంటే మళ్ళా కొంతమంది అంటే వీళ్ళు న్యూ టెస్ట్మెంట్ అడుగుతున్నారు కదా. అవునండి. న్యూ టెస్ట్మెంట్ మేము చదువుతాం అంటే స్పీడ్కి వెళ్ళిపోతున్నారు. కొంచెం బ్రేక్ ఇద్దామండి. బ్రేక్ అంటే మళ్ళా ఇప్పుడు కొంతమంది లాంగ్వేజ్ కదా పికప్ కాలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. మళ్ళా అందుకనే ఒక్కరిని కూడా వదులుతలేండి క్లాస్ లో. నాట్ లీవింగ్ ఏ సింగిల్ స్టూడెంట్. అందుకని ప్రతి ఒక్కరు పేరు తీసుకొని చదివిపిస్తున్నాను. అవును సార్, అందరు పేరు వరుసన చదివించి మాట్లాడిస్తున్నారు సార్. అందరికి ఆపర్చునిటీ ఇస్తున్నారు. వెరీ గుడ్. అంటే మాకు అన్హ్యాపీగా ఎవరు కూడా ఉండకూడదని. ఒకవేళ అంతకైతే మళ్ళీ ఏబిసి దగ్గర నుండి మళ్ళా థర్డ్ సెమిస్టర్ లో స్టార్ట్ చేయొచ్చా అని జస్ట్ ఓన్లీ ఎ సజెషన్ దట్ ఈస్ బిట్వీన్ ప్రొఫెసర్ అండ్ స్టూడెంట్స్. అంటే కొంతమంది maybe that is good suggestion, sir, if that is okay with sir and you. Yeah, pray about it and let Ronald Wesley will decide. Okay. Okay, some announcements. దేవుడు మనకి జూమ్ టెక్నాలజీ దేవుని బిడ్డలమైన మనకి ఇచ్చాడని దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా రేపు ఫ్రైడే ప్రొఫెసర్ బిల్లీ జెన్సన్ సామ్స్ మీద మన ఇంట్రడక్షన్ మాత్రమే ఇచ్చాడు. సో హీఈస్ గోయింగ్ టు టీచ్ వర్డ్ బై వర్డ్. ఎందుకు ఓల్డ్ టెస్ట్మెంట్ అర్థం చేసుకోవాలని అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ మనకు తెలియకుండా న్యూ టెస్ట్మెంట్ మనకు అర్థం కాదు. డాక్టరినల్